లోక్సభలో విపక్షాల ఆందోళనలతో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కీలక బిల్లుపై రగడ చెలరేగింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ నియంత్రణ బిల్లు 2025ను సభలో ప్రవేశపెట్టగానే ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసనలకు దిగారు. వారి ఆందోళనలతో సభా కార్యకలాపాలు నిలిచిపోయాయి. అలాగే రాజకీయ నేతల నేరాలపై కీలక బిల్లులను కేంద్ర మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. 30 రోజులు జైల్లో ఉంటే ప్రజాప్రతినిధి పదవి రద్దయ్యేలాగా బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో బిల్లును ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు రాజకీయ దుర్వినియోగానికి దారితీసే అవకాశం ఉందని, దేశ సమాఖ్య విధానానికి విరుద్ధమని విపక్ష ఎంపీలు ఆరోపించారు. కాంగ్రెస్ నేత, దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పీసీపీ చీఫ్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు. అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అని సీఎం కొనియాడారు. దేశ సమగ్రతను కాపాడటం కోసం రాజీవ్ గాంధీ అమరులయ్యారని చెప్పారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడేలా రాజీవ్ గాంధీ తీర్చిదిద్దారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళలకు సముచితమైన ప్రాతినిధ్యం ఉన్నప్పుడే సమస్యలు చర్చించబడతాయని చెప్పి ఆనాడు మొట్టమొదట స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లకు పునాదులు వేసింది రాజీవ్ గాంధీ గారు. ఈరోజు ఈ దేశంలో కంప్యూటర్, అదేవిధంగా టెలికాం యుగం ఈరోజు ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే సిలికాన్ వ్యాలీలో భారతీయులే సిలికాన్ వ్యాలీని నడుపుతున్నారంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ నిపుణులు ఈరోజు సుసంపన్నమైన అమెరికా దేశాన్ని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్నారు అని అంటే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు టెలికాం రంగాన్ని శామ్ పిట్రోడా వారి యొక్క పరిజ్ఞానాన్ని దేశానికి పరిచయం చేసి టెలికాం విప్లవం తేవడంతో ఈరోజు డేటా సెంటర్లు కానీ, జీసీసీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ హైదరాబాదు నగరంలో ఈనాడు నిర్మించిన హైటెక్ సిటీ వారి ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని పివి నరసింహారావు గారు ఆ రోజు మనకు ఈ రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతుల సమస్యలపై సీఎం ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని ఆరోపించారు. యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతూ కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడలేదని, కేసీఆర్ హయాంలో ఎరువులు బఫర్ స్టాక్ పెట్టే వాళ్లమని కేటీఆర్ వివరించారు. అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా మరి ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ల పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అది చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వల్ల ఇవాళ రైతులు ఒక బస్తా ఎరువు దొరకక ఆగమాగమైపోయే పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. చివరికి పంట అమ్ముకోవాలి, పంట కొనాలి ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్ళ మీద పడే దుస్థితి. అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా మరి ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ల పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది. అధికారుల కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు, రైతులకు మేలు చేసిన చరిత్ర కాదు. ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు
తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగానే మరి ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బాయికాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొక్కసారి చివరికి ఒక మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ అక్కడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి, దుకాణం ముంగట వండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వంలో 6 నెలల ముందే బఫర్ స్టాక్ తెప్పించి ఎక్కడికక్కడ గోదాములు సీజన్ మొదలు కాకముందే నింపి పెట్టి భారతదేశంలో ఎక్కడెక్కడ మరి యూరియా దొరికితే, ఎరువు దొరికితే ఆడికెళ్ళి తెప్పించి రైతుకు కడుపులో చల్లగదలకుండా కూర్చునే విధంగా ఇంటికి ఎరువుల బస్తాలు పంపిన పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినాం. 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాముల సామర్థ్యం ఉంటే మేము బాధ్యతలు చేపట్టినాడు రైతుకు మేలు జరగాలన్న ఉద్దేశం. జోగులాంబ గద్యాల జిల్లా యూరియా కోసం రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. 4 రోజుల నుండి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యూరియా కోసం తిరుగుతుంటే ఈ రోజు రేపు అంటూ అధికారులు కాలం ఎల్లదీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో రైతులు ధర్నా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. యూరియా అందుబాటులోకి తీసుకురావాలని, లేకపోతే రైతులను వెంటబెట్టుకుని అన్ని చోట్ల ధర్నాలకు దిగుతామని బీఆర్ఎస్ బాస్ హనుమంతరావు నాయుడు తెలిపారు. మా చెనుగొనపల్లె 3 దినాల ఈరే రాక ఇట్లేరు. రోజు 3 దినాల రోజు రాబట్టి ఈరిగిస్తలేరు. మాకు నాటేసి 20 రోజుల పైన అవుతుంది, ఇంతవరకు ఈరిగి రాలేదు. మేము చేనికి చల్లలేదు. మేము వచ్చడం పోవడం రావడం అయింది కానీ మాకు మాత్రం ఈరిగి వస్తలేదు. మేము ఇట్టే షార్టేజ్ అయింది. మేము ఇట్టే తిరిగి నాటేసి కూడా 20 రోజులు అవుతుంది. మాకు ఈరిగి రానప్పుడు మేమేం చేస్తారు? ఇట్లా ఏం నాట్లు ఎందుకు వేసుకోవాలి? మేము ఒక బీడు పెట్టుకున్నాం కదా, నాట్లు వేసుకొని ఏం లాభం చెప్పు? ఈరిగి లేనప్పుడు ఏం చేయాలి? ఈరతో పని. మాకు గట్టి మందు ఈరిగి మందు అన్ని ఈరిగి ఇస్తేనే గట్టి మందు వేసుకుని ఏదో చల్లుకుంటాం. మేము 20 రోజులు నాటు అట్టి ఉంది, ఎట్లా వేసినదంటే అట్టి ఉంది. మేము ఎప్పుడు నాటు తిప్పుకునేది, ఎప్పుడు మేము బతికేది, ఎప్పుడు చేసుకున్నాం. రైతులు నాశనం చేయకుంటే ఏముంది? ధర్నా చేస్తే కూడా ధర్నా చేసి ఆఫీస్ ముందర చేస్తేనే ఈ లైన్లో పెట్టినారు. ఇచ్చేదేమో ఇయ్యేదేమో అది కూడా 3 రోజులే తిరగబట్టి. మాకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. పిఎస్సిఎస్ సొసైటీ వద్ద బస్తాల కోసం పడిగాపులు కాస్తూ ఓ రైతు అధికారి కాళ్లు మొక్కిన ఘటన సంచలనం సృష్టించింది. ఉదయం 6కోగానే సొసైటీకి చేరి గంటలు తరబడి క్యూలో నిలుస్తున్న రైతులకు సరిపడా యూరియా అందక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ప్రభుత్వం అధికారులపై రైతులు మండిపడుతున్నారు. యూరియా దళారులకు అమ్మేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పర్యవేక్షణలో పంపిణీ జరుగుతున్న సమస్య తగ్గకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఏంటంటే ఎన్టీఆర్ అభిమానులు అనేవాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారని ఎప్పుడు అనుకోవద్దు. కానీ మా ఓపికకు కూడా ఒక సహనం అనేది ఉంటుంది. ఈరోజు నిజంగా చెప్తున్నాం, మేము కన్వీనర్లు అందరం అనుకుంది, ఒకవేళ మా హీరో గారు ఒకవేళ కలిసి ఉన్నా వద్దు అనే వారిస్తారు. ఆయన పొమ్మని ఆయన అసలు ఒప్పుకోరు. కానీ మేము ఆయన చెప్పినా కూడా ఈసారి మాత్రం ఆగేవాళ్ళం కాదు. ఇక గుర్తుంచుకోండి, చాలు 25 ఏళ్ళు ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనో ఎవడో ఒకడు తల్లా తోక ఉండదు. వాడు 5 ఏళ్ళు ఉంటాడు, తర్వాత పీక్తాడు. ఎటు పోతారో వాడికే తెలియదు. వీళ్ళందరూ మోపవుతారు. ఎప్పుడు వీడు పోతే ఇంకోటి పోతే ఇంకోటి వస్తాడు. ఏనా ఇదంతా? మీరు ఎప్పుడో ఒకటి గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఉంటే ఉండు, లేదు అంటే అసలు నువ్వు ఢీ కొట్టలేని వ్యక్తితో ఢీ కొట్టాలని అనుకుంటే మాత్రం ఆ బజార్లో కూడా నువ్వు తిరగలేవు. ఇంకోటి, నువ్వేదో సినిమా వేస్తే కాల్చేస్తా అంటున్నావు. ఏం కాలుస్తావు? నీ ఊర్లోనే కాదు, నీ ఊరు చుట్టుపక్కల ఉన్న అన్ని థియేటర్లలో ఈసారి ఎన్టీఆర్ గారి సినిమా పడుతుంది. వాపు చూద్దాం.
ఆయన మీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే నీ బోర్డు పెత్తనం ఏది మళ్ళీ మధ్యలో నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలా? ఈ ఎవరి కోసం తీసుకోవాలి? మరి ప్రభుత్వానికే చెప్పాల్సి ఉండే, నా ఊర్లో కుదరదు ఎన్టీఆర్ గారి సినిమా వేయొద్దని చెప్పి నువ్వు ప్రభుత్వానికి చెప్పుకోవాల్సి ఉండే. నువ్వెందుకు అభిమాన సంఘాలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావు? దిస్ ఈజ్ నాట్ రైట్. ఒక పొలిటీషియన్ అనేవాడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేయకూడదు, సోషల్ యాక్టివిటీస్ తయారు చేయాలి. అంటే సమాజానికి ఉపయోగపడే చెప్పు నువ్వు ఏదైనా ఉంటే, అంతేగాని పాలిటిక్స్ని సినిమా రంగాన్ని ఎట్లా కలుపుతావు? 25 ఏళ్ళు చలనచిత్ర రంగంలో మా హీరో గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చారు కాబట్టి ఆయన గారు ఆ రోజు వార్ 2 ఫంక్షన్లో ఏం మాట్లాడారు అసలు నువ్వు విన్నావా? అసలు పూర్తిగా అది పూర్తిగా జ్ఞానంతో వినాల. ఆయన ఎన్ని ఒడిదొడుగులు ఎదుర్కొని వచ్చాడన్నది చెప్పాడు తప్ప వేరే ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడలేదు. మీరు దాన్ని వక్రీకరణ భాషలో ఇదేదో దీంతో ఒక దెబ్బతో ఇండియాలో ఫేమస్ అయిపోదాం అని, స్వామి అది కుదరదబ్బా. అది ఎన్టీఆర్ అనే వ్యక్తి పలు భాషల్లో పలు రాష్ట్రాల్లో